శుభం యాదవ్ శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు తులారాశి వారందరికీ. ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అనుకోండి, సినిమా యాక్టర్స్ అనుకోండి, అదే యాక్ట్రెసెస్ అనుకోండి, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ మాట మీద ఒక గౌరవం ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్ల అవమానం పొందే అవకాశాలు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ కనబడుతుంది. అంటే ఆఫ్టర్ జూన్ 2 తర్వాత గురుబలం తగ్గిన తర్వాత కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతాయి వాళ్ళకి. ఓకే, అవన్నీ మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇయర్ అంతా మనం మాట్లాడుకుంటున్నప్పుడు గురుబలం అప్పుడు ఏంటంటే రాజ్యబలం పెరుగుతుంది. అంటే వీఆర్ ప్రొఫెషనల్గా స్ట్రాంగ్ అయిపోతారు, కానీ మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడిపోతారు. లక్ ఫేవరింగ్ కొంత తగ్గిపోతుంది వీడికి. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అంతంటే లక్ బేస్ చేసుకుని ముందుకెళ్ళే ఇండస్ట్రీ. సో జూన్ 2 తర్వాత ఏంటవుతుందో గురుడు ఎప్పుడైతే కర్కాటకం ప్రవేశిస్తాడో కొంత లక్ ఫేవరింగ్ తగ్గిపోతుంది. దాంతో వీళ్ళు ఏంటంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతారు. రాజ్యం బాగుంటుంది, ప్రొఫెషనల్ ప్లేస్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, కానీ లక్ ఫేవరింగ్ ఉంటుంది అన్నమాట. అది లక్ అనేది టోటలీ ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అన్నమాట ఎవరికైనా సరే. అంటే వీళ్ళు లక్ బేసెస్గా ఈ సినిమాలు తీస్తారు. లక్కీ నెంబర్ అంటారు, అదృష్టం ఎంతవరకు చూస్తారు, అదృష్టం వారం చూసుకుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు. సో అలా చూసుకునేటప్పుడు ఎప్పుడైతే లక్ ఆ అదృష్టం బలం తగ్గుతుందో హార్డ్ వర్క్కి అమౌంట్ వస్తుంది. కొన్ని మూవీస్ హిట్ అయిపోతాయి, కానీ ఫైనాన్షియల్ హిట్ అవ్వదు. కొన్ని మూవీస్ హిట్ అవ్వవు, కానీ ఫైనాన్షియలీ హిట్ అయిపోతాయి. ఈ రెండు రకాలు మనం చూస్తూనే ఉంటాయి ఇవాళ రేపు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో ఈ రెండు రకాలు మనం చూస్తారు ఇక్కడ. అది నేను చెప్పాలనుకున్న విషయం. ఓకే, ఇక ఆరోగ్య విషయానికి వస్తాం. ఆరోగ్య విషయానికి వచ్చి 6వ స్థానం మనకు శనీశ్వరుడు కనబడుతున్నాడు. పాదాల దగ్గర, అరిపాదాల దగ్గర, తర్వాత కన్ను మోకాల వరకు ఉన్న న్యూరో సిస్టమ్ మీద కొంచెం స్కిన్ ప్రాబ్లం రావడం కానీ, న్యూరో ప్రాబ్లం రావడం కానీ, కాళ్ళు నడుస్తున్నప్పుడు పెయిన్స్ రావడం కానీ, బోన్ పెయిన్స్ రావడం కానీ, ఇటువంటి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఆ పార్ట్లో ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. ఇక దేవతను మనం కొలవాలి, ఏ దేవతను కొలవాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో స్టార్టింగ్లో గురుబలం ఉంది కాబట్టి ఒకసారి శివునికి అభిషేకం చేయడం ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు రానప్పుడు ఏంటంటే నమ్మకం, చమకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, ఈ 5 సూక్తాలు ఉన్నాయి. రాకపోతే క్యాసెట్ పెట్టుకోండి. చక్కగా ఆ సూక్తం అవుతున్నసేపు శివుని మీద పంచామృతంతో అభిషేకం చేయడం, అయిపోగానే చక్కగా ఆ స్వామివారికి ఆరతి ఇచ్చి తీసుకోవడం ప్రసాదం. ఈ రకంగా కొంచెం ప్లాన్ చేయండి, నేర్చుకోవడం ప్రయత్నించండి. ఏదో ఒక సూక్తం. మనిషి, మానవ జీవి ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఉన్నాడు, మనిషి అనేవాడు ఉన్నాడంటే వాడు శివునికి అంకితమే. ఆ శివుని యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని ఎలాగైతే మనకు మొట్టమొదటి అక్షరాభ్యాసంలో మనకు బోధిస్తారో అలాగే జీవితాంతం ఆ శివుని యొక్క ఆరాధన ఏదో ఒక సమయంలో శివునికి అభిషేకం చేయడం నేర్చుకోవాలి, చేయవలసిందే. చేస్తేనే కానీ జన్మ సార్థకం అవ్వదు. అది కులమతాలతో సంబంధం లేకుండా చేయాలి. అది ఇప్పుడు దేవాలయాలు కట్టింది అందుకోసమే. అంటే దేవాలయం అన్నది ఏంటంటే కొంతవరకు అన్ని వర్ణాల వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడిన భగవంతుని యొక్క స్థలము అని ఒక అర్థం. సో అటువంటి ప్లేస్లో మనకి ఏంటంటే అభిషేకం చేయించుకోవచ్చు దేవాలయాల్లో.